స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు వీడియో వచ్చేసి మన నిబ్బీలు, మన పూరీలు ఉంటారు కదా, నిబ్బీలు, స్కూల్కి వెళ్ళే పూరీలు, ఇంటర్మీడియట్ పూరీలు, డిగ్రీ పూరీలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎందుకు పనికిరాని గేగాలు ఎడ్డిపుకు డాన్సులు వేస్తారు. వీళ్ళు బీటీఎస్ అని ఎగురుతా ఉంటారు, కొరియన్ అని ఎగురుతా ఉంటారు. వీళ్ళ అసలు స్వభావం ఏందనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు బీటీఎస్ అంటే కోపం వస్తుంది, కొరియన్ పీపుల్ అన్న కోపం వస్తుంది, కొరియన్ దేశం అన్న కోపం వస్తుంది. అరే ఈ నిబ్బీలే ఇంత నిబ్బిగా ఉన్నారు, ఈ కొరియన్ పీపుల్ ఏంట్రా ఇంకా నిబ్బిగా ఉన్నారు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్రష్ వి బీటీఎస్ లో వి కిమ్ తేయంగ్. తను సౌత్ కొరియాలో ఉంటాడు. ఇక్కడ ఈ వీడియో ఏమో సౌత్ కొరియన్ పీపులే బాగుంటారు, సౌత్ కొరియా వాళ్ళే నాకు కావాలి, బీటీఎస్ కి నేను ఫ్యాన్ అంటుంది కదా. అక్కడ మాత్రం సౌత్ కొరియాలో వాళ్ళు మన ఇండియన్స్ ని ఎంత హేళన చేస్తుండ్రో. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనోడు ఒక యూట్యూబర్ అన్నమాట, తను సౌత్ కొరియాలో ఉంటాడు. సో అక్కడ ఒక పబ్కి వెళ్దాం ఫ్రెండ్స్ తో అంటే అక్కడ పాకిస్తానీ అండ్ ఇండియన్ పీపుల్ కి అలో లేదు అని చెప్పి అక్కడ బోర్డులు పెట్టి చాలా రూడ్ గా బిహేవ్ చేశారంట. అండ్ ఆల్సో హిందువులకి ముస్లింలకి కూడా ఇక్కడ అలో ఉండదు, వెళ్ళిపోండి అని చెప్పి కొన్ని చోట్ల బోర్డులు పెట్టారంట. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మన పోరీలు బీటీఎస్ ఆర్మీ అని చెప్పి కొరియన్ వాళ్ళ కోసం కోసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన ఇద్దాం. కొరియన్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, మన ఇండియన్ పీపుల్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంది అనేది చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా అన్నమాట. వేస్ట్ అబ్బాయిలందరూ సౌత్ కొరియాలోనే బాగుంటారు. సౌత్ కొరియాలో ఎందుకు బాగుంటారంటే అక్కడ వాళ్ళ చిప్ప ముఖాన్ని కాస్త ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారన్నమాట. 90% ఆఫ్ ది పీపుల్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోకపోతే అక్కడ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇవ్వరంట. అక్కడ జాబ్స్ రావాలంటే కూడా బూబ్స్ సైజు అంటే సన్ల సైజు సీవ్ ఉండి, ఫేస్ కట్ బాగుండి, కళ్ళు చిన్నగా ఉండి, ముక్కు కొచ్చగా ఉంటేనే జాబ్స్ ఇస్తారంట. ఇక్కడ బాగోరు, అక్కడికి వెళ్ళి చేసేసుకుంటావా అంతే, లేదు అక్కడ సెటిల్ అయిపోతాం. కావాలంటే పేరెంట్స్ ని కూడా తీసుకెళ్తాం. ఈమెకున్న నిబ్బి మైండ్ తో కాస్త ఏదేదో మాట్లాడుతుంది కానీ ఈవిడ కాస్త సౌత్ కొరియాలో సెటిల్ అయిందంటే అక్కడ ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి. We don't like Indian people. They look like muddy. ఇండియన్ పీపుల్ అంట బురదలాగా ఉంటారంట. ఈవిడ వెళ్ళి అక్కడ సెటిల్ అయితే ఈవిడని బురదలాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. In case I get on subway, I sit somewhere. Person besides me will get up and go sit somewhere. It has happened to me so many times that now I'm used to it. ఈవిడ ఏం చెప్తుందంటే ఈవిడ చాలా సార్లు బస్ స్టాప్ గానీ ఇంకెక్కడికైనా వెళ్తే కొరియన్ పీపుల్ పక్కన కూర్చుంటే వాళ్ళు ఈవిడని చూసి పక్క నుంచి లేచిపోయినరంట. అరే నాకు విషయం అర్థం కాదు, మీరు ఒక్కసారి ఆలోచించాను రా భయ్, మిమ్మల్ని చూసి ఎవరైనా పక్క నుంచి లేచిపోతున్నారంటే ఎంత ఇన్సల్టింగ్ ఫీలింగ్ వస్తుందా. మళ్ళీ బీటీఎస్ కొరియన్ పీపుల్ అని చెప్పి కొరియాకి పోతా అని చెప్పి నిబ్బీలందరూ వాళ్ళని పట్టుకొని ఎగురుతారు. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఈ నిబ్బి వెళ్ళి అక్కడ షాపింగ్కి వెళ్ళింది అనుకో, అక్కడ ఏదైనా క్లాత్ ని ఇట్లా టచ్ చేసిండ్రు అనుకో ఇండియన్ పీపుల్, ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారంట. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ క్లాత్ ని ఇట్లా క్లీన్ చేస్తారంట, టచ్ చేయనియారంట ఇండియన్ పీపుల్ ని. Shopping, when we take look at the dresses and all, then they be like, they come very fast, like they'll be sitting and relaxing. They just come dash out and they're like, dust it. Okay, I'm not buying. నీ అవ్వ నన్నలా ఎవరైనా ట్రీట్ చేసిండ్రు అనుకో, ఎంత నీడ్ ఉన్నా సరే ఆ కంట్రీని వదిలొచ్చేస్తా. ఎక్కడో దూరంగా కూర్చొని ఉన్నా సరే ఇండియన్ పీపుల్ టచ్ చేసిండ్రు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి క్లీన్ చేయడం ఏంట్రా. Stare with some kind of hatred. Why are you coming to my country? Some of my friends have been screamed at. Go back to your country. ఈవిడ ఎప్పుడైనా పిల్లలతో అలా బయటకు వెళ్తే మా కంట్రీకి మీరు ఎందుకు వచ్చిండ్రు, వెళ్ళిపోండి మీ కంట్రీకి అని చెప్పి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారంట. వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా ఇలా చాలా సార్లు అయిందని చెప్తుంది ఈవిడ. వేస్ట్ అబ్బాయిలందరూ సౌత్ కొరియాలోనే బాగుంటారు. నీకున్న చిప్ప ముఖానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను దుబాయ్ మా కంట్రీకి ఎందుకు వచ్చినావు, సౌత్ కొరియాలోనే బాగుంటారు అంటున్నావు కదా, ఎల్లు నీకు తెలుస్తుంది ఎల్లు. Koreans having a negative image about tan skin or darker skin. ఈ కొరియన్ చిప్ప ముఖాలు పుట్టినప్పటి నుంచే తెల్లగా ఉంటారు కదా, దాన్ని చూసుకొని వీళ్ళు పొగరుగా ఫీల్ అవుతారంట. ఇండియన్ పీపుల్ బ్రౌన్ ఉంటారు అండ్ బ్లాక్ ఉంటారు కాబట్టి వాళ్ళని హేట్ చేస్తారంట ఆ కలర్ ని. Lookism. Koreans madly care about their appearance. This is why Koreans take plastic surgery a lot. అంటే లుక్కిజం అనేది కొరియాలో చాలా ఉంటదంట. మన ఇండియన్ పీపుల్ బ్రౌన్ స్కిన్ వేసుకొని నల్ల స్కిన్ వేసుకొని కొద్ది చిప్పముఖాలు పెట్టుకొని కొరియాకి వెళ్తే వాళ్ళని చాలా ఇన్సల్ట్ చేసి ఫీల్ అయ్యేలా గురి చేస్తారంట. అండ్ తెల్లగా ఉన్నంత మాత్రాన సరిపోతుందా, ఈ చిప్పముఖాలు కప్పలా ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా చేసుకుంటారంట. మరంత డిమాండ్ ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా బాగా ఉంటది కదా, అందుకే బస్ స్టాపుల్లో, రోడ్ల మీద, సినిమా హాళ్లలో ప్లాస్టిక్ సర్జరీ మాకు చాలా తక్కువలో చేయబడను మా వద్ద అని చెప్పి పోస్టర్లు అంటేసి ఉంటాయంట. మన దగ్గర ఒకసారి కొరియన్ అమ్మాయిని అలా ఇబ్బంది పెడితే ఒక ఇండియన్ వచ్చి ఆవిడని సేవ్ చేశాడు. ఎండ్ ఆఫ్ ది డే మన ఒక ఇండియన్ మాత్రమే ఆవిడకి హెల్ప్ చేసి సేవ్ చేశాడు. అండ్ మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ కూడా చేసింది. కానీ కొరియాలో మాత్రం మనోడిని పబ్కి వెళ్లకుండా ఆపితే ఒక్క కొరియన్ కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయలేదు. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొరియన్ పీపుల్ కి లుక్కిజం కావచ్చు, ఇండియన్ పీపుల్ మీద నెగిటివ్ ఫీలింగ్ కావచ్చు ఎంత ఉందో అని చెప్పి. That is a beautiful man.
ఈ నిబ్బి ఏమో వాడిని బ్యూటిఫుల్ మ్యాన్ అంటుంది. వాడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడని తెలియక తెగ మూగిపోయి బీటీఎస్ అని చెప్పి కోసుకుంటారు వీళ్ళు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మనల్నే రివర్స్ అంటారు. అరే BTS లో ఎవడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేదురా అని. ఎవడో లవడాగాడు కింగ్ జామో కంజూనో ఏదో పేరు ఉంటది వంది. వాడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడని అఫీషియల్ గా ఉంది. ఇంకొందరు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే ఉంటారు కానీ అది బయటికి రాకుండా ఆపేస్తారన్నమాట. మన పోరీలో మాత్రం వాళ్ళు ఎంత దేకకపోయినా ఎంత రానివ్వకపోయినా ఎంత గెంటేసినా మాకు BTS ఇష్టం, BTS కావాలి, కొరియన్ పీపులే కావాలి అని చెప్పి వాళ్ళని పట్టుకొని ఉతికలాడతారు. ఈ చెప్రి నిబ్బి పోరీలు BTS అని ఎగురుతారు గానీ ఒకసారి వాళ్ళ కొరియన్ సెలబ్రిటీ మన ఇండియా అని ఏమందో తెలుసా? In South Korea, they discriminate all the people come from poor countries. So India, Philippines. అరే దీనికి ఎవరైనా చెప్పండి రా, ఇండియా పూర్ కంట్రీ కాదని. ఇండియా 5th ప్లేస్ లో ఉందిరా ఎకనామికల్లీ, వాళ్ళది 13-14 ప్లేస్ లో ఉంది కదరా. ఏంట్రా ఈ నిబ్బి అలా మాట్లాడుతుంది, పూర్ కంట్రీ అంటది ఏంట్రా ఇండియా అని. మన తిరుపతిలో ఉన్న GDP ర్యాంకింగ్ పట్టుకుంటే వాళ్ళ హోల్ కంట్రీ GDP వెళ్ళిపోద్ది దాంట్లో. వీళ్ళేమో మనల్ని పూర్ కంట్రీ అని పూర్గా ట్రీట్ చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు. మన నిబ్బిలు మాత్రం BTS కొరియా అని చెప్పి కోసుకుంటున్నారు. నిబ్బి సిగ్గు లేదు మీ అందరికి. Only for Koreans, sir. Only for Koreans. Why that policy? Why that policy? Yeah, but you cannot discriminate like that, right? ఇది మళ్ళీ కొరియాలో కాదు, ఇది మన ఇండియాలో. ఇది అనంతపూర్ లో ఉన్న కియా మోటార్స్ వద్ద ఒక కొరియన్ రెస్టారెంట్ అనేది ఉందన్నమాట. అక్కడ చాలా మంది వర్క్ చేస్తారు రెస్టారెంట్ లో, కానీ ఇండియన్ పీపుల్ కి మాత్రం ఎంట్రీ కూడా లేదు అక్కడ. నువ్వు ఇండియన్ ఆరా అంటే కాదు నేపాలి అని చెప్పి వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఏంటి మాట్లాడకుండా. చూడండి మన యాటిట్యూడ్ చూడండి, ఎట్లా లోనికి వెళ్ళిపోతున్నాడు పట్టించుకోకుండా. సో మన ఇండియాలో బతుకుతూ మన ఇండియా తిండి తింటూ మన ఇండియాలోనే వీళ్ళు ఇలా ఉంటే ఇంకా సౌత్ కొరియాలో మన ఇండియన్ పీపుల్ ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. My wallpaper is BTS. It's a live wallpaper actually. తిను మన నిబ్బి హీరోయిన్, ఉప్పెన హీరోయిన్, ఇంటర్మీడియట్ లోనే హీరోయిన్ అయింది, నిబ్బి వయసులోనే హీరోయిన్ అయింది, నిబ్బి వయసులోనే నిబ్బి వేషాలు వేస్తుంది. BTS ఫ్యాన్ అంట ఇది. They are also fan of BTS. Yeah, big fan. ఈ నిబ్బీలు నిబ్బగాళ్ళేమో బిగ్ ఫ్యాన్ అంటూ ఫ్లెక్సీలు పెడతారు, కేకులు కోస్తారు, డ్యాన్సులు చేస్తారు. వాళ్ళు మాత్రం అక్కడ మనల్ని దేకను కూడా దేకరు, ఇన్సల్ట్ చేస్తారు. మీ కంట్రీకి మీరు వెళ్ళిపోండరా అంటారు వాళ్ళు. కమెంట్లలో కూడా ఐ లవ్ BTS, ఐ లవ్ JK, ఐ లవ్ కంట్రీ. నా లౌడాలో పేర్లు, నా లౌడాలో ఫేసులు, ప్లాస్టిక్ మొఖాలు వేసుకొని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని ఎదవనాయాలు. కామా తురానాం నా భయం నా లజ్జ అని ఒక కోట్ ఉంటది కదా, అట్లనే నిబ్బి తురానాం నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఓన్లీ కామం అన్నట్టు ఉంటది ఇలా కథ. చక్కగా నేచర్ లోంచి పుట్టిన మన ఇండియన్ పీపుల్ ని లైక్ చేయడం మానేసి ఆర్టిఫిషియల్ గా ప్లాస్టిక్ వేసుకొని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని తిరుగుతూ గేగాళ్ళలాగా డ్యాన్సులు చేస్తూ ఉండే ఈ BTS గాళ్ళని నిబ్బిలు చాలా లైక్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత చెప్పినా మారరు, ఆ విషయం నాకు తెలుసు. బట్ వీళ్ళకి మండాలంటే మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, మీకు ఇష్టమున్నా లేకపోయినా చూడని చూడకపోని కానీ మీరు మాత్రం చాలా మందికి షేర్లు గ్రూపులలో షేర్లు చేసేయండి. ఈ నిబ్బిల దగ్గరికి వెళ్ళాలి, కృతి శెట్టి వరకు ఈ వీడియో వెళ్ళాలి, కృతి శెట్టి వచ్చి మనకి కమెంట్ పెట్టాలి. ఎట్ ది ఎండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా కొంతమంది చూపిస్తారు కదా ఇట్లా రేసిజం లాగా, లేని వాళ్ళని ఒక విధంగా, ఉన్న వాళ్ళని ఒక విధంగా, అందవికారంగా ఉన్న వాళ్ళని ఒక విధంగా కొంతమంది ఇట్లా ట్రీట్ చేస్తారు కదా. అది మన ఇండియాలో తక్కువ ఉంటుంది. కొరియాలో వాళ్ళ స్కిన్ అండ్ వాళ్ళ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఏదో అందంగా ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఇండియన్ పీపుల్ ని, బ్రౌన్ పీపుల్ ని ఏ అన్నట్టు ట్రీట్ చేస్తారు. వీళ్ళని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియట్లేదు మాస్టర్. సబ్స్క్రైబ్ చేయండి.